ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. దేశవ్యాప్తంగా రామాలయాలు చూసాం, ఆంజనేయ స్వామి ఆలయాలు చూసాం. సీతమ్మదేవి ఆలయం ఎక్కడన్నా చూసారా? అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం రావాల్సిందే. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సీతాదేవి విగ్రహానికి సంబంధించి ఇక్కడ బాల సీతాదేవిగా అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఇంకొక విగ్రహం అంటే దేశవ్యాప్తంగా 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి అయోధ్యలో ఉండగా రెండవది ఈ గ్రామంలో మాత్రమే ఉండడం చాలా విశేషం. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి గ్రామానికి సంబంధించిన ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా ఉంటుందని విన్నాం, అది కూడా 2వ ఆలయం అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ విశిష్టత? ఏంటి విశేషం అంటే ఇక్కడ బాలసీతాదేవి గుడి కట్టాలని ఈ చలపతిరాజు గారు మనసులో భగవంతుడు కల్పించాడు. పెనమచ్చ చలపతిరాజు గారు గ్రామస్తులు అంటే ఈ శ్రీనిబాబు గారు మాజీ ప్రెసిడెంట్ గారు తాతగారు. ఆయన ముందు ఇక్కడ బాబా గారు గుడి కట్టారు. కట్టిన తర్వాత ఎవరో పెద్దల సజెషన్తో ఇక్కడ బాలసీతాదేవి గుడి కట్టాలన్న భావన ఆయన మనసులో భగవంతుడు కలగజేస్తే అప్పుడు ఈయన ఏం చేశారంటే బాలసీతాదేవి గుడి కట్టాలని ఈ విగ్రహాన్ని మరి ఎక్కడి నుంచి తెప్పించారో నాకు అంత ఆలోచన లేదు, కానీ ఆయన నాతో మాట అన్నారు. ఆయనకే నాకు కొంచెం స్నేహం ఉందండి. ఇక్కడ బాలసీతాదేవి గుడి కడుతున్నాం బదరే బాగుంటుందని అన్నారు. ఈ బాలసీతాదేవి గుడి అయోధ్య తర్వాత భారతదేశంలో మరి మీకు ఎక్కడా కనపడదు. ఈ ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో తప్ప ఇక్కడే ఉందండి. ఇంకా మరి ఎక్కడ మీకు కనిపిస్తుంది? మీరు చాలా చోట్ల మీరు సర్వే చేస్తూ ఉంటారు. ఇక్కడ కట్టడం కానీ మరి ఈ ఊరు ప్రజల పుణ్యమే ఒక రకంగా చెప్పాలంటే. ఆవిడ ఇక్కడ వెలవటం కూడా ఈ గ్రామస్తుల అదృష్టమే. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షుడు భార్యకి సంబంధించి ఉషావాన్స్ పూర్వీకులు ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది స్థలం కూడా పూర్వం వాళ్ళే మసిన స్థలమే. ఇది పూర్వీకం చిలుకూరు రామశాస్త్రి గారి మసిన ప్రదేశమే ఇది. ఈ ప్రదేశంలోనే గుడి కడదామన్న భావనతో కట్టి బాలసీతాదేవిని కూడా ఏర్పాటు చేద్దామన్న భావంతో ఏర్పాటు చేశారు. ముందు బాబా గారు గుడి కట్టారు. ఎటువంటి పూజ కార్యక్రమాలు జరుగుతాయి? మామూలు కళ్యాణం చేస్తారండి. శ్రీరామనవమికి ఉత్సవమూర్తులు ఉన్నాయి లోపల. ఆ ఉత్సవమూర్తులకి కళ్యాణం చేస్తారని వీళ్ళే చేస్తారు. దేవస్థానం తరపున శ్రీనిబాబు గారు ఆధ్వర్యంలోనే చేస్తారు, కళ్యాణం చేస్తారు. ప్రతిరోజు నిత్య పూజ చేస్తూ ఉంటారు. అంతే విశేషం. అంటే 2వ ఆలయం ఇక్కడ ఉండడం మీకు ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? సంతోషమే కదా. బాలసీతాదేవి గుడిని దర్శించడం అంటే అయోధ్య వెళ్ళి చూడాలండి, లేదా ఇక్కడ మనం చూసుకోవచ్చు దగ్గరలో. అది మనం ఆయన పెట్టడం ఈ గ్రామ ప్రజలకి అదృష్టమే, కానీ వీళ్ళు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది దాదాపుగా ఇలాంటి ఆలయం సీతాదేవికి సంబంధించిన ఆలయం ఒకటి అయోధ్యలో మాత్రమే ఉంది, రెండవది ఈ గ్రామంలో ఉంది. కేవలం అక్కడికి వెళ్ళి చూడాలి, లేకపోతే ఈ గ్రామానికి వచ్చి మాత్రమే చూడాలంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ వడ్లూరు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.